నమస్తే స్వామి. మనం ప్రతిరోజు నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఏదో ఒక కర్మ చేస్తానే ఉంటామండి. అంటే చేసే పనిని కానీ ప్రతిదాన్ని కూడా కర్మ కిందనే చెప్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు, అంటే గురువులు లాంటి వాళ్ళు. సో ఆ కర్మలలో కూడా చెడు కర్మలు, మంచి కర్మలు అవి రెండు రకాలుగా చూస్తూ ఉంటాం మనం. మంచి కర్మలు అంటే ఇతరులకి హాని కలగకుండా చేసే ప్రతి పనిలో కూడాను మంచి కర్మ అంటాం. వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ ఇతరులకు కానీ హాని కలిగించే పనులు ఏమైనా చేస్తే అవి చెడు కర్మ కింద అని అంటారు. ఆ కర్మలు కూడా మూడు రకాలుగా చెప్తూ ఉంటారండి. ఆగామి కర్మలని, ప్రారంధ కర్మలని, సంచిత కర్మలని ఈ విధంగా చెప్తూ ఉంటారు. కొన్ని కర్మలు వెంటనే ఫలితాన్ని ఇస్తాయి, కొన్ని కర్మలు నిదానంగా ఫలితాన్ని ఇస్తాయి. అంటే ఈ శరీరము ఒక బాడుగిల్ల లాంటిదేనండి. గురువులు చెప్పే మాటలు చెప్తూ ఉన్నాను. మనం బాడిగింట్లో చేస్తాము, వాళ్ళకి నచ్చకపోయినా మనకు నచ్చకపోయినా ఇంకొక ఇల్లు చూసుకుంటాం. అదే విధంగా ఈ శరీరం కూడా మనకి భగవంతుడు ఇచ్చాడే అని అంటే దేనికోసరం ఇచ్చాడు అనేది ఎంతమందిని చూడగలుగుతాము. ఏం పనికోసరం ఇచ్చాడు? మంచి దానికి ఇచ్చాడా, ఇతరులను ఇబ్బంది పెట్టేదానికి ఇచ్చాడా, ఇతరులను మోసం చేసేదానికి ఇచ్చాడా, ఇతరులకు సహాయం చేసేదానికి ఇచ్చాడా అనేది కూడా చూసుకోవాలి. కొన్ని ఫలితాలు వెంటనే వస్తాయని చెప్తున్నాం కదనండి. సో మనకన్నా బలమైన వాడిని మనం ఏమన్నా అన్నాం అనుకోండి, వాడు వెంటనే ఆ ఫలితాన్ని తిరిగి ఇచ్చేస్తాడు. మనకన్నా బలహీనుడిని ఏమన్నా అన్నాం అనుకోండి, వాడు కనిపెట్టుకొని ఉంటాడు. వాడికి ఆ శక్తి వచ్చేదాకా కనిపెట్టుకొని ఉంటాడు. రోజు ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచించినప్పుడు వాడి దగ్గర నుంచి కొంత శక్తి వచ్చి చేరతానే ఉంటుంది. సో ఆ శక్తి ఎప్పుడైతే బలాన్ని పుంజుకుంటుందో అప్పుడు వీళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటారు. అదేవిధంగా పంట పెట్టాలన్నా కానీ ఒక్కొక్క పంటకి ఇన్ని రోజుల్లో ఫలితం వచ్చేదానికి అవకాశం ఉంటాయి. ఇప్పుడు వడ్లని, పెసలని, మిరపకాయలని ఒక 3 నెలలు 6 నెలల లోపల కూరగాయలని ఫలితాన్ని ఇస్తాయి. అదే కొంచెం లాంగ్ టర్మ్ పంటలు అంటాము, నిమ్మ చెట్లని, దానిమ్మ చెట్లని, ఇట్లాంటివన్నీ కూడాను ఒకసారి వేసిన తర్వాత ఒక 4-5 సంవత్సరాలు పడుతుంది కాపుగా వచ్చేటందుకు. అది లైఫ్ లాంగ్ సుమారు ఒక 20 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఫలితాన్ని ఇచ్చేటందుకు అవకాశాలు. అట్లాగే మన కర్మ ఫలితాలను కూడా ఈ విధంగా చూడాలి. ఇప్పుడు చేసిన వాటిల్లో ఈ జన్మలో కొన్ని అనుభవించేస్తాం. ఇంకా ఎక్కువగా పాపాలు చేసేసారనుకోండి, అవి ఆగిపోతాయి వాళ్ళ అకౌంట్లో. వాళ్ళు మళ్ళీ జన్మలో పుట్టి ఆ అకౌంట్ మళ్ళీ వస్తానే ఉంటుంది జీవుడితో కూడా. అప్పుడు మళ్ళీ పుణ్యకార్యాలు చేశాడనుకోండి, అవన్నీ అకౌంట్లో కంప్లీట్ అయిపోతాయి. అలా కాకుండా మళ్ళీ జన్మలో కూడా కానీ ఎక్కువ తప్పులు కానీ చేస్తే మళ్ళీ జన్మ ఎత్తారు. ఇప్పుడు పుట్టిన కులంలోనో మతంలోనో ఇప్పుడున్న స్థితిలో పుడతారనే దానికి గ్యారెంటీ లేదండి. వాళ్ళు చేసిన పాపాలను బట్టి వాళ్ళు ఆ కులంలోనో ఆ మతంలోనో ఆ ఊర్లోనో ఆ స్థాయిలోనో పుట్టేటందుకు అవకాశాలు ఉంటాయి. సో దానికని అర్థం చేసుకొని మనము ప్రతిరోజు నిద్రలేసిన తర్వాత ఏం పనులు చేస్తా ఉన్నాం, మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ చెడ్డ చేసే పనులు, వాళ్ళని ఇబ్బంది పెట్టే పనులు చేస్తున్నామా, లేదు వాళ్ళకి సహాయకారిగా ఉంటున్నామా అనేది ఒక్కసారి చూసుకొని మీరు కూడా అందరికీ మంచి చేసే విధంగా జీవిస్తారని చెప్పేసి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. హరి ఓం.